మైనారిటీ కోటాలోను బీజేపీ హవా అంటూ మైనారిటీ కోటల్లోను బీజేపీ హవా. తృణమూలకు షాక్ ఇచ్చిన ఓటర్ కాంగ్రెస్ లెఫ్ట్ కోలుకోవడము దెబ్బే. ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీలు ఓట్లు చీలిపోయి లాభపడ్డ కమలదళం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన అనూహ్య తీర్పు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేసింది. బీజేపీ ప్రభంజనం తన కంచుకోటలుగా భావించే ప్రాంతాలను కాకుండా ముస్లిం మైనార్టీ కోటలను స్పష్టంగా కనిపించింది. సంప్రదాయంగా తృణమూలకు అండగా నిలిచే ఈ ప్రాంతాల్లో ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడింది. దశాబ్ద కాలంగా ముర్షిదాబాద్, మాల్టా, ఉత్తర దినాజ్పూర్ జిల్లాల్లో ముస్లిం మైనార్టీలు ఏకపక్షంగా తృణమూలకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ జిల్లాలో 50% ఓట్లు వాళ్ళవే ఉంటాయి. 2021లోని ఈ ఓట్లని తృణమూలకే పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో ఈ 3 జిల్లాల్లో 43 సీట్లలో 19 చోట్ల బీజేపీ జెండా ఎగిరింది. 2021లో ఈ ప్రాంతాల్లో కేవలం 8 సీట్లనే బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో 35 సీట్ల తృణమూల ఆధిపత్యం కొనసాగింది. తాజా ఎన్నికల్లో తృణమూలకి 22 సీట్లు దక్కాయి. మిగిలిన సీట్లను కాంగ్రెస్, ఏజీయూపీ గెలుచుకున్నాయి. వాస్తవానికి సర్కారణంగా ముస్లిం ఓట్లని ఏకపక్షంగా తృణమూలకే పడతాయని ఎన్నికలకు ముందు అంచనా ఉండేది. కానీ ఫలితం మరోలా వచ్చింది. ఈ ఓట్లు పలు ప్రతిపక్షాల మధ్య చీలిపోవడం, గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలు తృణమూలకు నష్టం కలిగింది. మాల్టాలో బీజేపీ 6 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ బలపడటంతో మైనార్టీల ఓట్లు చీలిపోయి కాషాయ పార్టీ లబ్ధి పొందింది. కాంగ్రెస్ పెద్దగా సీట్లు సాధించలేకపోయినా తృణమూల ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో 22 సీట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో దాదాపు 60% మంది ముస్లింలు ఉంటారు. 2021లో ఇక్కడ 20 సీట్లను తృణమూలు గెలుచుకుంది. ఈసారి కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 9 స్థానాల్లో విజయం సాధించింది. సర్తో ఈ జిల్లాలో 7.8 లక్షల ఓట్ల ఎన్నికల సంఘం తొలగించింది. దీనివల్ల మైనార్టీల ఓట్లు తగ్గి ఓడిపోయామని తృణమూలు అంటున్న వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ముస్లింల ఓట్లు కాంగ్రెస్, సిపిఎం, ఏజేయూపీ మధ్య చీలిపోయి అసలైన నష్టం జరిగింది. అదే సమయంలో హిందువులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వారి ఓట్లని ఏకపక్షంగా బీజేపీకి పడ్డాయి. ఉత్తర దినాజ్పూర్లోని ఇదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 4 సీట్లు దక్కించుకుంది. తృణమూల 7 నుంచి 5కు పడిపోయింది. చాలా నియోజకవర్గాలు కాంగ్రెస్ లెఫ్ట్కి వచ్చిన ఓట్లు బీజేపీకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.